అరగదు, వాంతి అయిపోతూ ఉండేది పాపం డేవిడ్ లివింగ్స్టన్కి. చాలా ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకి ఆయనకి ఆ సమస్య ఎప్పుడు సెట్ అయ్యేది అని అంటే, మేక పాలు తాగితే, ఏ పాలు? మేక పాలు తాగితే గమనించండి, రోజు ఏమి తిన్నా అరిగేది, వాంతులు చేసుకునేవాడు కాదు. గమనించండి, ఇలాంటి ఒక సమస్య డేవిడ్ లివింగ్స్టన్కు ఉండేది. దేవుడు ఇప్పుడు పిలిచి నువ్వు ఆఫ్రికా దేశంలో కాంగో అనే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడు డేవిడ్ లివింగ్స్టన్. నాయనా, అంత దూరం నన్ను ఎలా వెళ్ళమంటావు? ఇదంతా ఏంటి, నా గురించి నీకు తెలుసు కదా, అక్కడ అవ్వండో ఇవ్వండో ఇలాంటి కంప్లైంట్లు ఏమీ చేయలేదు. కానీ తనకి భయం అంతా ఒకటే, ఏంటనంటే తనకి ఒక కడుపు సమస్య ఉంది. ఏ సమస్య? పైగా ఆఫ్రికా దేశంలో సరైన శుభ్రత ఉండదు, వాళ్ళందరూ అనాగరికులు, సరైనటువంటి పరిశుభ్రత ఉండదు, వాళ్ళ మాట తీరు సరిగా ఉండదు, మొరటోళ్ళు, సరైన మాట వినరు, ఎవడు చెప్పినా వినరు, అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ పోలియో ఉంది, అక్కడ కలరా ఉంది, మలేరియా వస్తుంది, ఇవన్నీ తెలుసు డేవిడ్ లివింగ్స్టన్కి. ప్రభుత్వ ప్రియులారా, అయినా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం దేవుడే అంతా చూసుకుంటాడని నెమ్మది తెచ్చుకుని తను అక్కడి నుంచి బయలుదేరాడు. సామానం అంతా సర్దుకున్నాడు. ఇతనితో పాటు ఆఫ్రికా దేశం నుంచి సామానంతో పాటు ఇంకొక దాన్ని కూడా తీసుకెళ్ళాడు. దేన్ని? అబ్బా దేన్నమ్మా? ఎందుకంటే అక్కడ మేకపాలు దొరుకుతాయో దొరకవు. ఏమంటే ఆవు పాలు గేదె పాలు అంటే గబుక్కున దొరుకుతాయి. ఆఫ్రికా దేశంలో ఏదో మూలకెళ్తున్నాను, నాకు కడుపు జబ్బు ఉంది, ఇప్పుడు మేకపాలు అక్కడ దొరుకుతాయో దొరకవో, లేకపోతే ఏమీ తినలేడు ఆ పాలు తాగకపోతే. కాబట్టి ఒక మేకను కూడా తనతో పాటే పార్సల్ చేశాడు ఆఫ్రికా దేశానికి. ఆఫ్రికా దేశానికి మేకను కూడా తీసుకెళ్ళాడు. గమనించండి, అక్కడికి వెళ్ళాడు, ఒక చోట గుడారం వేసుకున్నాడు. ఆ కాంగో అనే ప్రాంతంలో మొరటోళ్ళ మధ్య యేసుప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళే రావద్దు మా దగ్గరికి అంటున్నారు. అబ్బే కుదరదు అంటున్నారు. ఇదేంట్రా, ఏంటైనా అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఏం లేవు, ఒక్కడ కూడా నా మాట, ఒక్కడ కూడా. కొన్ని నెలలు ఇలాగే సరిపోయింది డేవిడ్ లివింగ్స్టన్కి. ఎవ్వరూ మాట వినేవాళ్ళు కాదు ఆఫ్రికా దేశంలో, ఎవ్వరూ చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, ఎవ్వరూ గౌరవించే వాళ్ళు కాదు. ఇది ఇలా కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని కలిశాడు, ఆ ఊరి పెద్దని కలిశాడు. ఏమండి, నేను ఇలా సువార్త చెప్పడానికి పక్క దేశం నుంచి వచ్చాను, దేవుడు నన్ను పంపించాడండి, వీళ్ళు ఎవరు నా మాట వినట్లేదు అని అంటే, ఆ పెద్ద ఆయన ఒక మాట చెప్పాడంట. బాబు, ఇక్కడ మా అందరికి ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు చెప్తేనే పని జరుగుతుంది, ఆ రాజుగారి సెలవు లేకుండా, పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. నీ పని జరగాలంటే, నువ్వు సువార్త చెప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారిని పదని కలుద్దాం, నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, కలుద్దాం. కానీ రాజుగారిని కలిసిన తర్వాత నువ్వు రాజుగారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నాడట. ఏమివ్వాలి? రాజుగారికి ఏమివ్వాలి? రాజుగారు నీ మాట వినాలంటే ఫస్ట్ నువ్వేమివ్వాలి? రాజుగారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అదెంత పని అండి, నా దగ్గర బోల్డ్ అని గిఫ్ట్లు ఉన్నాయి, నేను నా దేశం నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇస్తాను, నేను మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఆ పెద్ద మనిషి చెప్పాడట, బాబు నువ్వు అనుకున్న గిఫ్ట్ కాదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాక రాజుగారు ఏది అడిగితే రాజుగారు ఏ గిఫ్ట్ అడిగితే ఆ గిఫ్ట్ నువ్వు ఇవ్వాలన్నాడట. ఇది ఎక్కడ గొడవండి? గిఫ్ట్ అంటే మనం జనరల్ గా, మీరు నన్ను పెళ్లికి పిలిచారనుకో, పాస్టర్ గారు పెళ్లికి రండి అంటే నేను ఏదో గిఫ్ట్ తీసుకొస్తా. అలా కాకుండా పాస్టర్ గారు మీరు వచ్చేటప్పుడు నేను అనుకున్న గిఫ్టే తీసుకురండి అంటే నీకో దండం, నీ పెళ్లికో దండం అంటాను. ఇతనితో చెప్తున్నాడు పెద్ద మనిషి, గిఫ్ట్ అంటే నువ్వు అనుకున్న గిఫ్ట్ కాదు, ఎవరు అనుకున్నదట, రాజుగారు ఏ గిఫ్ట్ అడిగితే ఆ గిఫ్ట్ నువ్వు తీసుకురావాలని చెప్పాడట డేవిడ్ లివింగ్స్టన్కి. ఇది ఎక్కడ గొడవరా బాబు, వీళ్ళ ఆచారాలు ఏంటి, గొడవ ఏంటి? మనస్సులో దేవుడికి ప్రార్థన చేసుకుని సరే అని మొత్తానికి అపాయింట్మెంట్ తీసుకుని ఆ పెద్ద మనిషిని తీసుకుని ఒకరోజు రాజుగారి ఆ కోటకి వెళ్ళాడు. రాజుగారు చూశారు, ఈ విషయాలన్నీ చెప్పారు ఆ పెద్ద ఆయన. ఇతను పెద్ద ఆయన్ని బయటికి పంపించేశారు. గమనించండి, ఈ వ్యక్తితో, డేవిడ్ లివింగ్స్టన్తో రాజుగారు అంటున్నారు, నేను నీ మాట వినాలంటే నువ్వు నాకు ఏమి ఇవ్వాలి? గిఫ్ట్ ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలి. రాజా, అన్నిటికీ అంగీకరించి వచ్చానయ్యా, ఏమి ఇవ్వమంటారు అని అంటే అన్నాడట రాజుగారు, నువ్వు నీ దేశం నుంచి ఏం తీసుకొచ్చావో అవన్నీ నాకు ఇచ్చేయన్నాడట. ఏమన్నాడు? నీ దేశం నుంచి నువ్వేం తీసుకొచ్చావో వాటన్నిటినీ నాకు ఇచ్చేయి అన్నాడు రాజుగారు. ఇది మొత్తం ఇచ్చేయమన్నాడు, ఏమి మధ్యాహ్నం పోయి రాజుగారు చేసేదేమీ లేదు, సరే చిత్తం ప్రభు అని చెప్పేసి రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చి బయట కూర్చున్న పెద్ద ఆయనతో అంతా చెప్పి అంటాడట, అన్నీ ఇచ్చేయమన్నాడు రాజుగారు, అన్నీ ఇచ్చేయచ్చా లేకపోతే తెలియకుండా ఏమైనా
దాచేయొచ్చా అని అడిగాడట. పల్లెటూరు బాబు, ఆయన తర్వాత మనుషులు కూడా పంపిస్తాడని మళ్ళా చీపురు పుల్ల వదిలిన రాజుగారికి తెలిసిపోతుంది. తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వు అనుకున్న పని జరగాలంటే నువ్వు తెచ్చిన ఇవన్నీ ఎవరికి చేయాలి? మొత్తం తీసుకొచ్చిన సామానం అంతా ఒకరోజు రాజుగారి పాటుకెళ్ళి అన్నిటినీ వరుసగా తీసుకెళ్ళి పెట్టాడు. గమనించండి, అన్నిటితో పాటు దేని కూడా పెట్టాడు? తను తీసుకొచ్చిన మేకను కూడా నుంచోబెట్టాడు చివరిలో. రాజుగారు అన్నారట అవన్నీ చూసి, ఇవన్నీ నాకు వద్దు కానీ ఇందులో ఏదో ఒకటి తీసుకుంటా అన్నాడట. ఏం తీసుకుంటా? మనసులో అనుకుంటున్నా ఆయన మేకని మాత్రం ఏదైనా తీసుకొని రాజుగారు, ఎందుకంటే అప్పటికి అర్థమైపోయింది ఆఫ్రికా దేశంలో మేక దొరికే ఛాన్స్ లేదు, మేకపాలు దొరికే ఛాన్స్ లేదు. అది లేకపోతే తిండి కూడా తినలేను, ఈ కడుపు జబ్బుతో ఇక్కడే చచ్చిపోతాను, వీళ్ళు ఎవడో నా మాట వినరో ఈ మూర్ఖులు అనుకుంటున్నాడు. ఏదైనా తీసుకోవాలి కానీ మనసులో అనుకుంటున్నాడు మేక తీసుకోకూడదు, మేక తీసుకోకూడదు, మేక తీసుకోకూడదు. రాజుగారు అన్ని చూసి 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 మేక దగ్గర అంటాడట, ఇవన్నీ నాకు వద్దు, నాకు ఈ మేక కావాలన్నాడంట. ఏం కావాలి? నాకు ఈ మేకే కావాలి. మనసులో కోపం వచ్చేసింది. గమనించండి, కానీ తనని తాను కామ్ చేసుకున్నాడు, నెమ్మది పరుచుకున్నాడు. ఏం నాయన ఇది, ఇప్పుడు నన్ను ఎలా బతకమంటావు? మనసులో దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు, కానీ నెమ్మది తెచ్చుకొని రాజుగారి మాటకి అంగీకరించాడు. మేకను రాజుగారు తీసుకెళ్ళిపోయారు. రాజుగారు వెళ్ళిపోతూ నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావుగా, నేను కూడా నీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఒక కర్ర ఇచ్చారట. ఏమిచ్చారు? ఒక కర్ర ఇచ్చారు రాజుగారు. కర్ర చూశాడు, పైకి కిందకి చూశాడు. నన్ను ఆ మేక తీసుకుని నాకేమిచ్చావు? కర్ర ఇస్తావా? ఇదేనా న్యాయం? నేను ఇచ్చింది మేక, నువ్వు ఇచ్చింది నాకు కర్ర. ఇదెక్కడ న్యాయం? ఆ మేక చాలా వాల్యుబుల్ నాకు, ఇదెక్కడ న్యాయం అని అడగాలనిపించింది. కానీ నెమ్మది తెచ్చుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. గమనించండి, అన్యాయం అని అడగాలనిపించిన నెమ్మదిగా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు, అడగల. రాజుగారు కర్ర ఇచ్చి మేక తీసుకెళ్ళిపోయారు. కర్ర తీసుకొచ్చాడు బయటికి. ఆ పెద్ద ఆయన అంటాడు, నా మేక తీసుకుని ఆయన ఏమిచ్చాడు? ఆ కర్రను చూసి కూర్చున్న పెద్ద ఆయన గబుగ్గు లేచి నిలబడ్డట. లేచి నిలబడి అంటాడట, ఊరుకోవయ్యా బాబు, అది కర్ర కాదయ్యా, మరేంటిది? ఇది రాజుగారి చేతిలో ఉండే రాజ దండం. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చూసినా నీకు సాగిల పడతాడు. నువ్వు ఇది పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నీకు సలాం కొడతారు, సాష్టాంగ పడతారు, నువ్వు అడిగింది నీకు ఇస్తారు, గౌరవాన్ని ఇస్తారు. ఇది సామాన్యమైన కర్ర కాదయ్యా బాబు. గమనించండి, ఇది రాజదండం. ఇది నువ్వు ఎక్కడ పట్టుకుని వెళితే సాక్షాత్తు రాజుగారు వచ్చినట్టే, రాజుగారు వచ్చినట్టే. గమనించండి, ఆ రాజదండాన్ని పట్టుకున్నాడు. అప్పటిదాకా ఎవడు మాటినేవాడు కాదు. కాంగో అనే ప్రాంతంలో డేవిడ్ లివింగ్స్టన్ రాజదండాన్ని పట్టుకుని వస్తే, అయ్యా నమస్కారం అయ్యా, దండాలు పెడుతున్నారు మూర్ఖులందరూ, సాష్టాంగ పడుతున్నారు, వచ్చి కుర్చీ వేస్తున్నారు, చెప్పండి అయ్యా వింటాం. గమనించండి, డార్క్ కాంటినెంట్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. గొప్ప అద్భుతం చెప్పమంటారా? డేవిడ్ లివింగ్స్టన్ చెప్తున్నాడు, నేను రాజు గారికి మేక ఇచ్చిన 2వ రోజే దేవుడు నా కడుపు జబ్బును బాగు చేసేసాడు. కొట్టడి గడిగా చెప్పట్లు. నా మేక రాజుగారు తీసుకున్నారు, 2వ రోజు కల్లా నా కడుపు జబ్బును దేవుడు నయం చేశాడు. సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. కాంగో అనేటటువంటి ప్రాంతంలో, అక్కడి మాత్రమే కాదు, ఆఫ్రికా దేశం అంతా, చీకటి ఖండంగా పిలువబడే, డార్క్ కాంటినెంట్ గా పిలువబడే ఆఫ్రికా దేశాన్ని లైట్ కాంటినెంట్ గా మార్చేశాడు డేవిడ్ లివింగ్స్టన్. అతను చెప్పేది ఒకటే, నెమ్మదిగా ఉండి చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు తెలుసు. ప్రస్తుతాన్ని బట్టి అంచనా వేయకండి, ప్రస్తుతం జరిగేదాన్ని అంతటిని దేవుడు మారుస్తాడు.